ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డా, నీకు ఒక మంచి అవకాశాన్ని, అలాగే ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతున్నాను. దానితో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని నేను ఎలాగోలాగా తరిమి కొడతాను. అందుకే కదా ఈ సాయి ఉంది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయి పాదుకలను మనసారా తాకి, ఈ సాయిని నీ మనసులో నింపుకొని ఈ సందేశాన్ని వినమ్మా అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. చూడు బిడ్డా, నీ మంచి కోసం నేను చెబుతున్నటువంటి ఈ సందేశాన్ని ఏమాత్రం కూడా కొట్టిపారవేయకుండా జాగ్రత్తగా ఒక్కసారి వింటే నీ మనసుకు, అలాగే నీకు ప్రశాంతత ఏర్పడుతుంది. చూడు, నీ జీవితంలో ఇప్పటి వరకు చాలానే కోల్పోయావు. ఎన్నో బాధలను అనుభవించావు. ఎన్నో సమస్యల్లో చిక్కుకొని ఎవరికీ చెప్పుకోలేక నలుగురిలో మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నాకు ఏ బాధలు లేవు. ఎలాంటి ఆహ్, అంటే నేను అనుభవిస్తున్నటువంటి బాధలు కానీ, సమస్యలు కానీ ఎవరికీ కూడా కనిపించకూడదు అనేటటువంటి ఉద్దేశంతో, నా ఆత్మస్థైర్యాన్ని నేనెప్పుడూ కూడా వదులుకోను అనేటటువంటి ఒకే ఒక కోణంతో ఆలోచించి, జాగ్రత్తగా ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నావే తప్ప, నీ మనసు నిండా కూడా ఎంత బాధుందో నాకు తెలుసు. అలాగే నీ మనసులో నువ్వు దేని గురించైతే బాధపడుతున్నావో, ఏ బంధమైతే దూరమైపోయిందని కుమిలిపోతూ ఉన్నావో, కేవలం నీ బిడ్డల కోసమే నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావో, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. కానీ ఇవేమీ కూడా నేను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావు. చూడు, కర్మానుసారంగా ఏదో జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా సరే నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించలేదని అనుకోవద్దు. కొన్ని కొన్ని సార్లు చెప్పాను కదా! కర్మానుసారంగా మీ జీవితంలోకి జరగకూడనివి, జరిగేవి ఎవరూ కూడా ఊహించని విధంగా జరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు నీ మనసును నువ్వే నచ్చజెప్పుకొని, జాగ్రత్తగా నువ్వున్నటువంటి పరిస్థితి నుండి బయటపడేటటువంటి అవకాశాల కోసం నువ్వు ఎప్పుడూ ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ జాగ్రత్త పడాలే తప్ప, ఆ గతంలోనే కూరుకుపోయి నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ, నీ బిడ్డలను సైతం బాధ పెట్టే విధంగా ఎప్పుడూ ఉండవద్దు. ఒకటైతే చెబుతాను, జాగ్రత్తగా విను. నీ మనసుకు ఏ కష్టం అనిపించినా, అలాగే నీవు కృంగి కృశించిపోయేటటువంటి అంతటి ఆలోచనలు నీ బుర్రలోకి వచ్చినా, వెంటనే వాటిని బయటకు పంపించేసి, ఒక్క నిమిషం మౌనం పాటించి, బాబా అనుకుంటూ నా నామస్మరణ చేస్తూ ఉండు. నీకున్నటువంటి బాధ, అలాగే నీకున్నటువంటి గతంలో నీకు మిగిలిచ్చినటువంటి దుఃఖాలు, ఇవన్నీ కూడా పూర్తిగా వాటిని తొలగిస్తాను. అయితే ఇప్పటికే నా జీవితం ఈ విధంగా అయిపోయింది కదా బాబా! మరి నాకొచ్చేటటువంటి ప్రమాదం సంగతేమిటి అనే కదా నువ్వడుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు జీవితంలో ఇప్పటికే సగభాగం కోల్పోయి చాలా బాధల్లో ఉన్నావు. అయితే నీకు ఇంకొక సమస్య కూడా రాబోతుంది. అదేమిటి అంటే నీ బిడ్డల రూపంలోనే. "ఏమిటి బాబా! నా బిడ్డలకేమైనా కానీ హాని కలగబోతుందా?" అని అనవచ్చు. కానీ వారికి మాత్రం ఎలాంటి హాని రాదు. అలాగే వారికి ముందు ముందు రోజుల్లో కూడా మంచి అదృష్టంతో మంచి జీవితాన్నే ప్రసాదిస్తాను. కానీ నేనంటుంది ప్రమాదం పొంచి ఉంది దేనికో తెలుసా? నీవు కేవలం గతంలోనే చిక్కుకొని వారికి కనీసం సమయాన్ని కేటాయించడం లేదు. వారి బాగోగులను కూడా పట్టించుకోవడం లేదు. కనీసం వారు ఎలా ఉంటున్నారు? ఏం తింటున్నారు? అసలు ఏం చేస్తున్నారు? అనే విషయాలను కూడా నువ్వు గమనించుకోలేకపోతున్నావు. చూడు బిడ్డా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కదా! వారితో నువ్వు ఎంత సమయాన్నైతే కేటాయిస్తావో, వారు కూడా అంతే సంతోషంగా నేను నీలో ఉన్నటువంటి అంటే నీ ఆప్యాయతను, ప్రేమను వారు కూడా పొందుతున్నారు కాబట్టి, పొందాలి అని అనుకుంటారు కాబట్టి, నువ్వు ఎప్పటికప్పుడు వారితో సఖ్యతగా ఉంటూ ఉండు. అలాగే నీ కుటుంబ సభ్యులతో కాలం గడిపేందుకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉండు. ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండిపోవడం వలన నీలో నీకే తెలియనటువంటి బాధ, దుఃఖం ఇవన్నీ కూడా ఎక్కువైపోయి ఎవరిని పట్టించుకోకుండా ఒక చీకటి గదిలో నేనెప్పుడూ కూడా ఒక చీకటి గదిలో ఉండిపోతే బావుండు. నన్నెవరూ కూడా పలకరించకపోతే బావుండు. అలాగే నా మనసులో ఉన్నటువంటి బాధ ఎవరికీ కూడా తెలియకుండా ప్రతి ఒక్కరితో కూడా నేను సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటున్నావే తప్ప నీ బాధ గురించి ప్రతి ఒక్కరికి తెలుసమ్మా. అలాగే నువ్వు
నీ మనసులో నువ్వు దేని గురించైతే కుమిలిపోతున్నావో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. కాబట్టి ఎవరి వద్ద కూడా నువ్వు కప్పిపుచ్చవలసినటువంటి అవసరం లేదు. అలా నువ్వు ప్రయత్నించవలసినటువంటి అవసరం కూడా రాదు. ఎందుకంటే మనకు ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి నిమిషాన్ని, ప్రతి సమయాన్ని మనం ఆస్వాదిస్తూ, అలాగే మంచైనా, చెడైనా దేన్నైనా సమభావంతో చూసుకుంటూ అన్నీ కూడా మనకొచ్చేటటువంటి కష్టనష్టాలన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినవే, మన యొక్క కర్మానుసారంగా జరిగేవే అని మనల్ని మనం ఎప్పటికప్పుడు నచ్చజెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప, ఇలా చిన్న చిన్న సమస్యలకు కానీ, లేదంటే పెద్ద సమస్యలకే కానీ కృంగి కృశించిపోయి, ఇలా ఏళ్ల తరబడి ఒంటరిగా మారిపోయి, నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటూ, ఎక్కువగా మోసం చేసుకుంటూ, ఎవరికీ కూడా కనీసం సమయం కేటాయించకుండా బాధపడుతూ ఉండడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుంటావని తెలుసుకో. అలాగే ఈ బాబా నీకోసం ఎందుకు ఇంతగా ప్రోత్సహించి మరీ చెబుతున్నాడంటే, నువ్వు నాకు చాలా అంటే చాలా ప్రియమైనటువంటి బిడ్డవు. నువ్వే కాదు, సర్వము కూడా నన్నే అనుకొని నమ్ముకున్నటువంటి నా బిడ్డలందరూ కూడా నాకు ఎంతో ప్రియమైనటువంటి బిడ్డలే. కాబట్టి నువ్విలా బాధపడుతూ ఉంటుంటే నేను చూస్తూ ఉంటానా చెప్పు? నీకు నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా పూర్తిగా తొలగించేసి, నీ మనసులో ఎప్పటికప్పుడు దుఃఖం ఆగడం లేదని నాకు తెలుసు. నీకు కావలసిన వారిని కోల్పోయినప్పుడు నీ మనసు ఎంతగా తల్లడిల్లిపోతుందో నేను అర్థం చేసుకోలేనా తల్లి? ఒక తల్లిలా, తండ్రిగా నిన్ను అర్థం చేసుకోకపోతే ఇక ఉన్నది నేనెందుకు చెప్పు? చూడు, నీ మనసులో ఉన్నటువంటి దుఃఖమంతా నీ కడుపులో పెట్టుకొని ఒక్కదానివే కుమిలి కృషించిపోతూ బాధపడుతూ ఉండవద్దు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు పరాయి దానిలా మిగిలిపోయావు. అలాగే బిడ్డలకు సైతం సంతోషాన్ని పంచలేకపోతున్నావు. అలాగే ఇతరులతో కూడా సంతోషాన్ని పంచుకోలేకపోతున్నావు. నువ్వు ఒక్కదానివి ఉన్నావనే సంగతి మర్చిపోతున్నావు. ఎవరైనా కానీ లేకపోతే నేనొక్కడినే ఉన్నాను కదా అనేటటువంటి ధైర్యాన్ని నువ్వెప్పుడూ మర్చిపోవద్దు. నేనెప్పుడూ కూడా నీకు ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను. నీకు తోడుగా ఉంటాను. ఇది నీ సాయి మాటగా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండని ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా కంగారు పడిపోతూ జీవితంలో అన్నీ కోల్పోయాననేటటువంటి భ్రమలో ఉండిపోయి, ఒక చీకటి గదిలో నీకు నువ్వే బందీగా మిగిలిపోయి, ఎవరితో కూడా మాట్లాడకుండా నిన్ను నువ్వే శిక్షకు గురి చేసుకునేలా చేసుకుంటున్నావు. చూడు, అన్నీ చక్కబడతాయి. కాసింత ఆలస్యం కావచ్చేమో కానీ జరగనిదంటూ కూడా ఏదీ ఉండదు. ఈ సాయి నీకెప్పుడూ కూడా రక్షగా ఉంటాడు కదా! అయినా కూడా నువ్వు బాధను దాచుకోవడం వలన ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? అలా బాధను దాచుకోవడం తెలిసినటువంటి నీకు ఆ బాధనిచ్చిన వారిని ఎలా మర్చిపోవాలో కూడా తెలియడం లేదు కదా! కాబట్టి ఆ బాధను ఎవరైతే ఇచ్చారో వారు ఇప్పటికే దూరమైపోయారు. మరలా నువ్వు వారిని పొందాలి అనుకున్నా కూడా పొందలేవు. కాబట్టి కేవలం వారి తీపి జ్ఞాపకాలతో మాత్రమే రోజులు గడుపుతూ సంతోషంగా ఉండు. నిన్ను చూస్తూ ఉంటే నా మనసు చాలా అంటే చాలా దుఃఖంతో మునిగిపోతుంది. నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. నేను నీకు ఎప్పుడూ కూడా వెలుగు చూపిస్తూ నీ ముందే నడుస్తూ ఉంటాను. నువ్వు ఎప్పటికీ కూడా దారి కోల్పోకుండా చేస్తాను. ధైర్యంగా బయటకు వచ్చి అడుగులు ముందుకు వెయ్యి. నీతో పాటే ఈ సమాజం నీకు సహకరిస్తుంది. నీ చుట్టూ ఉన్నవారు కూడా నీ పరిస్థితిని అర్థం చేసుకొని నిన్ను అక్కున చేర్చుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా నీతో అనురాగ ఆప్యాయతలతో పలకరిస్తారు. అలాగే నీవు కూడా నీ మనసులో ఉన్నటువంటి దుఃఖం గురించి, ఏదైనా బాధ గురించి వారితో పంచుకో. కాసేపు వారితో సమయం కేటాయించడం వలన మరలా నువ్వు మామూలు మనిషివవుతావు. ఎవరైతే ఈ మసీదుకి వస్తారో, ఎవరైతే వారి కష్టనష్టాలు నాకు ప్రతినిత్యం చెప్పుకుంటూ ఉంటారో, వారికి ఏ జన్మలో ఉన్నటువంటి బాధైనా, ఎంతటి వ్యాధైనా నేనెప్పుడూ కూడా తగ్గించేందుకు సవాలుగా ముందుకు ఉంటానే తప్ప వెనకడుగు వేయను. చూడు, ఇప్పటికిప్పుడే క్షణాల్లో నీ బాధనంతా తొలగించగలను. కానీ అలా చేయడం ధర్మం కాదు. ఏదైతే నువ్వు కర్మానుసారంగా అనుభవించాలి అని రాసిపెట్టుందో దాన్ని నువ్వు పూర్తిగా అనుభవించాల్సిందే. నేను మీ కన్నీళ్లను తుడవడానికే కదా ఉంది. నీ విశ్వాసాన్ని ఇంకాస్త బలోపేతం చేయడానికే కదా ఉంది. ఈ బలహీనతతో నువ్వు పోరాడవలేదు. అలాగే నీకు సహాయం చేయడం లేదని ఎప్పుడూ అనుకోవద్దు. నీ బిడ్డలకు రాబోయే అదృష్టాన్ని చూసుకొని నువ్వు ఎంతగా మురిసిపోతావో రాబోయే రోజుల్లో నువ్వే చూస్తావు. వారి సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు కాక ఇంకెవరు పంచుకుంటారు చెప్పు? వారికి అన్ని విధాలుగా ధైర్యం చెబుతూ, ప్రేమను పంచుతూ, వారికి అనురాగ దేవతగా మారిపోయి వారిని కాస్త చేరదీయమ్మా. అలాగే సమయానికి వారికి తిండి, తిప్పలు అన్నీ కూడా చూసుకుంటూ, ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త పడుతూ ఇప్పటి నుండైనా జీవితాన్ని ఇంకాస్త ముందుగా అంటే ఇప్పటికిప్పుడే తెలుసుకోవాలని కాదు, ఇంకాస్త రాబోయే రోజులు ఎలా ఉంటాయా అనేటటువంటి రోజులు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నిన్ను నువ్వే బాధకు గురి చేసుకునేలా ఎప్పుడూ చేసుకోవద్దు. సంతోషంగా ఉండండి.
విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.